ఒక ఉద్యోగస్తుడు నెలంతా కష్టపడితే ఆయనకు జీతం వస్తుంది. అదే రీతిగా ఒక రైతు 3 లేదా 4 నెలలు కష్టపడి తన యొక్క పంటను సాగు చేసుకుంటే అతనికి వచ్చేటువంటి ఫలితము లేకుంటే జీతము మంచి పైరు వస్తుంది. అది ఆయన కష్టపడిన దానికి ఫలితంగా మరి దేవుడు అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటున్నాడు. అయితే ఫలితంగా బైబిల్ సెలవిస్తూ ఉంది, పాపం వలన జీతము మరణము. కాబట్టి ప్రియరా, పాపం వల్ల వచ్చేటువంటి జీతం ఏదయ్యా అదే మరణము, అది 2వ మరణము అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రతి మానవుడు కూడా పాపములు జన్మించి పాపములోనే తన యొక్క జీవితాన్ని ముగించుకుంటా ఉంటున్నాడు. అటువంటి మానవుడు ఎక్కడికి వెళ్తా ఉంటున్నాడంటే నరకానికి, పాతాళానికి, అగ్నిగుండానికి, యమగుండానికి వెళ్తా ఉంటున్నాడని భవిష్యత్తు సెలవిస్తా ఉంది. అయితే ఆ యొక్క నరకము అగ్నిగుండం తప్పించడానికై యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరాల కిందట ఈ భూలోకంలో జన్మించినాడు. ఆయన కన్య మరియ గర్భం ద్వారా ఈ లోకంలో జన్మించినాడు. 33 సంవత్సరాలు జీవిస్తూ వచ్చినాడు. పాపరహితుడుగా జీవిస్తూ వచ్చినాడు. పాపం లేనివాడుగా జీవిస్తూ వచ్చినాడు. ఆయన మాటలలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన క్రియలలో పాపం లేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని సవాలు విసిన దేవుడుగా ఉంటున్నాడు. ఆయన 93 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి అనేక మంది అద్భుతాలు చేస్తూ వచ్చినాడు. నీళ్ళను ద్రాక్షారసముగా మార్చినాడు, నీళ్ళ మీద నడిచినాడు, అనేక మంది రోగులను బాగు చేసినాడు. అతమాత్రమే కాకుండా పాపములు జీవిస్తున్న మానవ కొరకై యేసుక్రీస్తు వారు తను తానుగా బలిగా అర్పణముగా అర్పించుకుంటా వచ్చినాడు. మరి నేను మన యొక్క పాదములతో అనేక స్థలాలకు పరిగెత్తి చేసిన పాపం కొరకై యేసు ప్రభువారి యొక్క పాదాలలో శిలువలు కొట్టబడ్డాయి. నేను మన యొక్క శిలువతో చేసిన పాపం కొరకై యేసు ప్రభువారి యొక్క చేతుల్లో శిలువలు కొట్టబడ్డాయి. నేను మన యొక్క తలతో అనేక మంది చెడ్డ తలము కలిసిన కాలం బట్టి యేసు ప్రభువారి యొక్క తల మీద ములకిందం పెట్టబడతా వచ్చింది. నేను మన శరీరంతో చేసిన పాపం కొరకై యేసు ప్రభువారి యొక్క శరీరం మీద 39 తొడదెబ్బలు కొట్టబడతా వచ్చినాయి. కాబట్టి నేను మన పంచేంద్రియాలతో చేసిన పాపం కొరకై యేసు ప్రభువారి యొక్క మరి గాయము మరి దేహం మీద 39 తొడదెబ్బలు కొట్టబడతా వచ్చినాయి. కాబట్టి ఈ శిక్షణకి నేను భరించాలి. అయితే నీ కొరకు నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు నాకు బదులుగా ఆ శిక్షను భరించి నీకు నాకు శిక్ష లేకుండా చేస్తా వచ్చినాడు. ఈ సాయంకాలం సమయంలో నేను సహోదరుడా సహోదరి, నీవు యేసు ప్రభువారి ఎదుకు వచ్చి చిన్న మాట ప్రార్థన చేసే చాలు. యేసయ్యా, పాపిని, పాపములు జన్మించాను, పాపములు జీవిస్తా ఉంటున్నాను, పాపంలోనే నా యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాను.